ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయం ఆలోచన అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అన్నారు. టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో 45 మంది లబ్ధిదారులకు 30.14 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలి, రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆశయం. అందులో భాగంగా ఈరోజు అనారోగ్యాల పాలై ఆసుపత్రులైన ఖర్చుల కోసం చాలామంది ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా వాళ్ళు ఈరోజు మన కొండేపి నియోజకవర్గంలో దాదాపుగా 30 లక్షల రూపాయలు 45 మందికి ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు కొండేపి నియోజకవర్గంలో 7,57,64,000 రూపాయలని 925 మందికి ఉదారంగా ముఖ్యమంత్రిగా అందజేశారు. గత ప్రభుత్వాల్లో ఇలాంటివి చేయలేదు. ఆఖరాల్లో వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టుగా చేశారు. కానీ ప్రజా సంక్షేమం కోసం, ప్రజల చిత్తశుద్ధి కోసం ఉన్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడం కావచ్చు, అదేవిధంగా విశాఖపట్నంలో ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొని రావడం, ప్రకాశం జిల్లాలో కూడా బీడీఎల్ కోసం పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ ప్రోత్సహించడం, రిలయన్స్ గ్యాస్ ప్లాంట్లు ప్రోత్సహించడం, ఇవన్నీ చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో అన్ని విధాలా అభివృద్ధికి తీసుకొస్తాను. ప్రజల ఆరోగ్యాన్ని కూడా మనం డిజిటలైజేషన్ తీసుకొని వచ్చి సంజీవని పథకం ద్వారా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు, అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా అన్ని వర్గాల ప్రజలకు 25 లక్షల రూపాయల వరకు యూనివర్సల్ ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మెడికల్ కాలేజీలని త్వరగా పూర్తి చేసి పేదలకి సౌకర్యాలు కల్పించాలి మా ప్రభుత్వం ముందుకు పోతూ ఉంటే, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని పార్టీ అనవసర రాద్ధాంతాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు ఒకటే మాట్లాడుతున్నారు, ప్రైవేటు పరం అంటున్నారు. మేము ప్రైవేట్ పరం చేయట్లా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో అభివృద్ధి చేస్తూ ఉన్నాం. 2 సంవత్సరాల లోపలే ఇక్కడ పూర్తి స్థాయిలో సౌకర్యాలతో మేము మంచి సేవలు ఇవ్వబోతున్నాం. వాళ్ళు ఇచ్చిన దానికన్నా అదనంగా ఎక్కువ మందికే పేదలకి మేము ఫ్రీ సీట్లు ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు అపోహల చెందటం, ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారు. ప్రజలు ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చే ఫలితాలను కూడా ప్రజలు చూడబోతూ ఉన్నారు.